విమర్శలు చేయటం సరికాదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా మంచి జరుగుంటే చెప్పడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. మాకు చెప్పడం కాదు సార్, వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి. ఆ విషయాన్ని చెప్తే హోందాగా ఉంటుంది. అంతేగాని మాకు కాదు అవతల వాళ్ళకి. ఇందాక రామకృష్ణ మాట్లాడారు, అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు. మేము వచ్చి మేము మాట్లాడడం చెప్తాం. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే. అందులోనే రాశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని. కాబట్టి ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష. ఈ బుక్ లో రాసింది అధ్యక్ష. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు. ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. కానీ మీ వలన కాదు. మీరు ₹1 సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల్ని కూడా డైవర్ట్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నంబర్ 1 ఉంది. సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది, ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి. డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా. ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు, యూ షుడ్ హావ్ కంటిన్యూడ్ దిస్, వీ విల్ కంటిన్యూ. మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు. ఎందుకు ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేశారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాటలు మరి దానికి ఆ వర్డ్ అప్లైడ్ అధ్యక్ష. అది అప్లైడ్ వర్డా? అది అప్లైడ్ చెప్పండి అధ్యక్ష. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు ఏంలో చేశారు. అప్పుడులే అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పి ఇవాళ వచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అబద్ధాలు నదార్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రభుత్వం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పు అధ్యక్ష. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఉంది కదా. దానికి కావాల్సిన అలిగేషన్స్ ఏవి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పు అంటారు కదా అధ్యక్ష. దానికి సహిస్తారు కదా మీరు. అది చెప్పండి అధ్యక్ష. అది బొత్స గారు ఆయన మంత్రిగా 15 ఏళ్ళు చూశాను నేను. మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా. నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది, మీ సభ్యులు చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని, మా మాజీ మంత్రి గారు. దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు రవీంద్ర గారు. నేను అన్నది ఒకటే, ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి. వీఆర్ హియర్. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి, రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఆ ఉద్దేశంతో లేం. డిబేట్ జరగాలి, ప్రజా సమస్యలు చర్చకు రావాలి.